ఎస్సీలు ఉన్నటువంటి గ్రామాలకి ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1027 గ్రామాలని వీటి కింద ఎంపిక చేశారు. వాటికి అయ్యే ఖర్చుని శాంతం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. 2019-22 మధ్య 60 కోట్ల రూపాయలు అప్పట్లో వస్తే వైసీపీ ప్రభుత్వం మళ్లించేసిందంటూ ఇందులో కూడా ఒక విషయాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. బేసిక్గా టోటల్గా కేంద్రం ఇచ్చిన 60 కోట్లతో తొలి విడతలో 501 గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 20 కోట్లతో కొన్ని చోట్ల పనులు చేపడితే త్వరలో విడుదల కానున్న 40 కోట్లతో తొలి విడతగా ఎంపిక చేసిన అన్ని గ్రామాల్లోనూ పనులు ప్రారంభం కాబోతాయి. ఈ పథకం కింద ఒక్కో గ్రామానికి 20 లక్షలు ఇస్తారు. 100% మౌలిక వస్తువులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే పథకం ప్రధాన ఉద్దేశం. కేంద్రం ఇచ్చే 20 లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానించి మౌలిక వస్తువులు కల్పిస్తారు. ఒక్కో గ్రామంపై 60 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు వెచ్చిస్తారు. పథకం కింద కేంద్రం గుర్తించిన 1027 గ్రామాల్లో తొలి విడతలో ఎంపిక చేసిన 500 గ్రామాల పోను మిగతా 526 గ్రామాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం 110 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. అంటే కంప్లీట్గా కేంద్రం డబ్బులతో జరగబోతోంది. వాస్తవంగా రాష్ట్రం చేస్తామని చెప్పి 20 కోట్లు వెనక్కి తీసేసుకుంటోంది. మొత్తం 60 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులే వాడబోతోంది. తద్వారా రాష్ట్రానికి రాబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలు. అయితే ఒక 60 లక్షలు ఒక గ్రామంలో చిన్నపాటి సదుపాయాలు మాత్రమే కల్పించగలరు. భారీ సదుపాయాలు కల్పించిన 60 లక్షలతో అయిపోతుంది అనుకోవడం భ్రమ. ఎందుకంటే ఇవాళ రోజున పెరిగినటువంటి ఖర్చుల లెక్కను డ్రైనేజీ కట్టాలంటేనే 5 లక్షల నుంచి 10 లక్షలు, చిన్న డ్రైనేజీ కట్టాలంటే, రోడ్డు వేయాలంటే 60 లక్షలు ఒక రోడ్డుకి సరిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంది. కాకపోతే పేపర్లలో అప్పట్లో ఇదే 60 లక్షలు, 60 లక్షలతో ఏమవుతుంది అంటాను రాసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మనది కాబట్టి 60 లక్షలతో గ్రామం రూపురేఖలే మారిపోతున్నాయని రాస్తున్నారు.